వెలిగిపోతున్న కొవ్వొత్తి కాంతిలో ప్రొఫెసర్ కార్టర్ జాగ్రత్తగా ఒక పాత లెదర్ కవర్ ఉన్న 1789 డైరీని విప్పాడు. అతను నిశ్శబ్దంగా అన్నాడు, ఇది చరిత్రను తిరిగి జీవింపజేసే కీ. ఆ తరువాత మెల్లిగా లాటిన్ మంత్రాన్ని పఠించాడు. ఆ చల్లటి గాలి గదిలోకి ప్రవేశించడంతో కొవ్వొత్తులు కొణుకులాడాయి. గతకాలం నుండి వచ్చిన ఆకారాలు కనిపించాయి. జీర్ణమైన యూనిఫామ్ ధరించిన సైనికులు, ధూళిబారిన రాజుల ఆత్మలు, వాళ్ల కళ్లలో భయంకరమైన వెలుగు. కార్టర్ ఊపిరి పీల్చుకుంటూ ఆ భయానక ఆత్మల నుంచి వెనక్కి తగ్గే ప్రయత్నం చేశాడు. మీరు ఇక్కడ ఉండకూడదు అన్నాడు. ఆ ప్రాచీన ఆకారాలు ఊరుగాడుతూ చూశాయి. వాళ్ల ఖాళీ కళ్ళు శతాబ్దాల పాత రహస్యాలను చప్పుడు లేని స్వరంతో విసిరాయి. ఆ స్వరాలు గదిలో ప్రతిధ్వనించాయి. తక్కువ సమయంలో గాలిలో చల్లటి గర్జన వినిపించింది. ఆ ఆత్మలు ఏకకాలంలో ఒక దెయ్యాల నాట్యంలో దూకాయి. అది ఒక హెచ్చరిక, శాంతిని పొందలేని బాధిత ఆత్మల స్పష్టమైన అరుపు. కార్టర్ వణికిపోయాడు. బుక్ను వేగంగా మూసేయండి అంటూ అరవగా. విఫలమైతే ఆ ఆత్మలు శాశ్వతంగా ఇక్కడే బందలవుతాయని తెలుసు అతనికి. చివరి కొవ్వొత్తి గాలికి ఆవిరైపోయింది. మళ్లీ నిశ్శబ్దం నెలకొంది. ఆ రాత్రి కేవలం చరిత్ర విడిపోవడానికి దగ్గరగా వచ్చిన శీతల జ్ఞాపకం మాత్రమే మిగిలింది. కానీ డైరీ మాత్రం మూయలేదు. ఆ లెదర్ కవర్ ఓ గుండె చప్పుడుతో తళతళలాడింది. గదిలో మధ్యభాగం నుంచి ఒక్క ఆత్మ మిగిలింది. రక్తపు మరకలు ఉన్న గౌన్ ధరించిన ఓ మహిళ. ఆమె ముఖాన్ని ఓ పదునైన గుడిసె చీర కప్పేసింది. ఆమె చెయ్యెత్తి ఫ్రెంచ్ రాజకుటుంబానికి చెందిన చిహ్నాన్ని చూపించింది. మమ్మల్ని నీవు మేల్కొల్పావు కార్టర్, ఆమె మృదువుగా బాధ కలిగిన స్వరంతో అన్నది. ఇప్పుడైతే మేము న్యాయం కోరుతున్నాం. భయంతో పాటు ఆసక్తితో కూడా కార్టర్ డైరీని గట్టిగా పట్టుకున్నాడు. న్యాయం? ఎటువంటి న్యాయం? గోప్యతకు గురైన నిజం కోసం ఆమె నెమ్మదిగా ముందడుగు వేసింది. మమ్మల్ని మౌనంగా మార్చేశారు. కానీ నీవెవ్వాలి ద్వారా మేము వినిపించబోతున్నాం. కార్టర్ హృదయం ఆవేశంతో నిండిపోయింది. ఆమె బాధ అతనిని ఆకర్షించింది. డైరీ పేజీలు ఓగిపోతూ తిరగసాగాయి. ద్రోహాలు, మరణశిక్షలు, ప్రేమ, వదిలివేతలు. గెలిచినవారు చెరిపేసిన మరిచిపోయిన నిజాలు బయటపడ్డాయి. ఆత్మలు మళ్లీ అతనిని చుట్టుముట్టాయి. ఈసారి బెదిరించడానికి కాక వేడుకోవడానికి. వాళ్లకు ప్రతీకారం కాదు కావలసింది, వాళ్లకు గుర్తింపే కావాలి. కంట్లో కన్నీళ్లతో కార్టర్ కూర్చుని లాటిన్ పదాలను అనువదించటం ప్రారంభించాడు. ప్రతి రహస్యాన్ని రాసేటప్పుడు